ಇಸ್ತಾడు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఇక్కడ మనం చూసినప్పుడు 3 ಜನರು 3 ಮಂದಿ ಕೂಡ ನಾಣ್ಯಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತಾರೆ. ನಾಣ್ಯಗಳನ್ನು తీసుకుంటారు. 10 ತೆಗೆದುಕೊಂಡವನು 10 తీసుకున్నవాడు ಅವನೇನ್ ಮಾಡ್ತಾನೆ, ఆయన ఏం చేస్తాడు, ಅವನು ವ್ಯಾಪಾರವನ್ನ ಆರಂಭಿಸ್ತಾನೆ. ఆయన వ్యాపారమును ప్రారంభిస్తాడు. 5 ತೆಗೆದುಕೊಂಡವನು 5 తీసుకున్నవాడు ಅವನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ఆయన ఏం చేస్తాడు, ಅದನ್ನ దాన్ని ಡಬಲ್ ಮಾಡ್ತಾನೆ, డబల్ చేసుకుంటాడు. ಮೂರನೇವನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ, మూడవ వాడు ఏం చేస్తాడు, ಹಾಗೆ ಇಟ್ಕೊಂಡು దాన్ని ಕೂತ್ಕೊಳ್ತಾನೆ. ఆ విధంగానే ఉంచుకొని కూర్చుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ಈಗ ನಾವು ಇದನ್ನ ನೋಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ఇప్పుడు దాన్ని మనం చూడనైతున్నాము. మనము ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ನಮಗೆ దేవుడు ఏం చేసి ఉన్నారంటే మనకు ವರ್ಷವನ್ನ ನಮಗಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. సంవత్సరములను మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ಎಷ್ಟು ತಿಂಗಳು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ఎన్ని నెలలను ఇచ్చి ఉన్నాడు. ಈಗ 25 ಎಷ್ಟು ತಿಂಗಳು ದಾಟಿ ಬಂದಿದ್ದೀರಾ, ఇప్పుడు 25లో ఎన్ని నెలలు మీరు దాటుకొని వచ్చారు. ಎಲ್ಲರಿಗೂ అందరికి 11 ತಿಂಗಳು ಕೊಟ್ಟಿದ್ದಾರಾ ಇಲ್ವಾ, 11 నెలలు ఇచ్చారా లేదా. ಇಲ್ಲ ನನಗೆ 5 ತಿಂಗಳು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ లేదు నాకు 5 నెలల మట్టుకే ఇచ్చాడు అని చెప్తారా మీరు. ಎಲ್ಲರಿಗೂ అందరికి ಕರ್ತನು ప్రభు ಎಷ್ಟು ತಿಂಗಳು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ఎన్ని నెలలు ఇచ్చినాడు. ಇವತ್ತಿಗೆ ఈ రోజుకు 11ನೇ ತಿಂಗಳು, 11వ నెల. ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. 12ನೇ ತಿಂಗಳು ನೋಡ್ತೀರಾ, ఇంకేం 12వ నెలను మీరు 11 చూడబోతున్నారు. ತಿಂಗಳು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. 11 నెలలు అయితే ఇచ్చేశారు. ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో దేవుడు ನಿಮ್ಗೆ ಎಷ್ಟೋ ಉಪಕಾರಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ, మీకు ఎన్నో మేలులను చేసి ఉన్నాడు. ನಿಜ ತಾನೆ, నిజమే కదా. ನಿಮ್ಮನ್ನ ಕೇಳೋದಾದ್ರೆ, మిమ్మల్ని అడిగినట్లయితే, ಇಲ್ಲ ಅನ್ಯರನ್ನ ಕೇಳೋದಾದ್ರೆ, లేదా అన్యులను అడిగినా, ಇಲ್ಲ ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ಇರುವಂತವ್ರನ್ನ ಕೇಳೋದಾದ್ರೆ, లేదా ఆన్లైన్ లో ఉండబడిన వాళ్ళని అడిగినా, ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ಎಷ್ಟು సీರೆ ತಗೊಂಡ್ರಿ, మీరు ఎన్ని చీరలు తీసుకున్నారు. ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ ಎಷ್ಟು ಸೀರೆ సంవత్సరంలో ತಗೊಂಡ್ರಿ, ఎన్ని చీరలు తీసుకున్నారు. ಆಯ್ತಾ. ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ನಿಮ್ಮ ಮನೆಗೆ మీ ఇంట్లో ಎಷ್ಟು ಸಾಮಾನುಗಳನ್ನ ಖರೀದಿಸಿದ್ರಿ, ఎన్ని సామాన్లను మీరు కొనుక్కున్నారు. ನಿಮ್ಮ ಮನೆಗೆ ಹೊಸದಾಗಿ ಎಷ್ಟು ಸಾಮಾನು ಬಂತು, మీ ఇంటికి క్రొత్తగా ఎన్ని సామాన్లు వచ్చాయి. ಆಯ್ತಾ. అయిందా. ಅದಾದ ಮೇಲೆ అదైన తర్వాత ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ಎಷ್ಟು ಒಡವೆನ ಪರ್ಚೇಸಿಂಗ್ ಮಾಡಿದ್ರಿ, ఎంత సొమ్ములు మీరు కొనుక్కున్నారు. ಎಷ್ಟು ಹಣವನ್ನ ಪೋಸ್ಟ್ ಆಫೀಸ್ಗೆ ಡೆಪಾಸಿಟ್ ಮಾಡಿದ್ರಿ, ఎంత డబ్బులు పోస్ట్ ఆఫీస్ కు డిపాజిట్ చేశారు. ಎಷ್ಟು ಹಣವನ್ನ ಬಡ್ಡಿಗಾಗಿ ಬಿಟ್ಟಿದ್ದೀರಾ, ఎంత డబ్బును వడ్డీ కొరకు మీరు ఇచ్చి ఉన్నారు, వడ్డీలకు ఇడిచి ఉన్నారు. ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ನೀನು ಏನೆಲ್ಲ ಮಾಡಿದೀಯ, నువ్వు ఏమన్నీ చేసి ఉన్నావు. ಓಕೆ, ಅದು ಒಂದು ಭಾಗ. అది ఒక భాగం. ಇನ್ನೊಂದು ಭಾಗ, ఇంకొక భాగం, దేవుడు ಏನು ಇಲ್ಲದೆ ಇರುವಾಗ, ఏమీ లేకుండా ఉన్నప్పుడే, ನಿನಗೆ ಏನು ಇಲ್ಲದೆ ಇರುವಾಗ నీకు ఏమీ లేకుండా ఉన్నప్పుడు ಎಷ್ಟು ಹಣವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ఎంత డబ్బుని ఇచ్చి ఉన్నారు. ಅದಕ್ಕೂ ಆನ್ಸರ್ ಇಲ್ಲ, ಇದಕ್ಕೂ ಆನ್ಸರ್ ಇಲ್ವಾ, ಕೊಟ್ಟಿದ್ದಾರಾ. ಏನು ಇಲ್ಲದೆ ಇರುವಾಗ, ఏమీ లేకుండా ఉన్నప్పుడు ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರಾ, ఇచ్చి ఉన్నారా. ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ఏం చేయాలి తెలుసా, ఈ నైట్ దేవుడు ನಿಮಗೆ మీకు ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ಎಷ್ಟು ಹಣವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ఎంత డబ్బునైతే ఇచ్చి ఉన్నారు, ಅದನ್ನ ನೀವು ಪರ್ಸನಲ್ ಆಗಿ ಬರೆದಿಡಬೇಕು. దాని పర్సనల్ గా మీరు రాసి ఉంచాలి. ಬರೆದಿರ್ತೀರಾ, రాసి ఉంచుతారా, ಬರೆದಿರ್ತೀರಾ. ನೀನು ದುಡಿದಿಲ್ಲ, నువ్వు సంపాదించలేదు దానికి, ಅದು ದೇವರು. అయినా దేవుడు ಅಸಾಧಾರಣವಾಗಿ ಅದನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಾನೆ, సాధారణంగా దాన్ని ఇచ్చి ఉంటాడు. ಇಲ್ಲ ನೀವು ಸಂಬಳವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿರ್ತೀಯ, లేదా సంపాదన జీతం తీసుకొని ఉంటావు. ಆ ಸಂಬಳ ಸಾಕಾಗದೆ ಇರಬಹುದು, ఆ జీతం సరిపోకుండా పోయిండొచ్చు. ಅದು ಅದರ ಮೇಲೆ ಹಣವನ್ನ ನೀನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, అయితే దాని మీద డబ్బును మీకు ఇచ్చి ఉన్నారు. ప్రభు ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ఇచ్చి ఉన్నారా లేదా. ಅದನ್ನ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, దాన్ని కూడా ఏం చేయాలి, ನೀವು ಬರೆದಿಡಬೇಕು, రాసి ఉంచాలి. హల్లెలూయా. హల్లెలూయా. ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ನೀವು ಸಂಧಿಸಿದಂತ మీరు సంధించినట్టు ಅನಾರೋಗ್ಯ ಎಷ್ಟು, అనారోగ్యములు ఎన్ని, ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ಇರುವಂತ, ఆన్లైన్ లో ఉండబడిన వాళ్ళు కూడా ನೀವು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಳ್ತೇನೆ. మీరు వింటూ ఉన్నారో అని అనుకుంటున్నాను. ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో మీరు ಎಷ್ಟು ಅನಾರೋಗ್ಯದ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನ ಎದುರಾದ್ರಿ, ఎన్ని అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నారు, ಅದನ್ನ ಒಂದು ಲಿಸ್ಟ್ ಬರೀ. దాన్ని కూడా ఒక లిస్ట్ లో రాయండి. ಎಷ್ಟು ರೋಗಗಳನ್ನ ಕರ್ತನು ಗುಣಪಡಿಸಿದ್ದಾರೆ, ఎన్ని రోగములను అయితే ప్రభు స్వస్థపరిచి ఉన్నారు, ಗುಣಪಡಿಸಿದ್ದಾರೆ. ಓಕೆನಾ, ಅದನ್ನ ಬರೀ. ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ಆ ಅನಾರೋಗ್ಯ ಬಂದಾಗ అనారోగ్యం ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಎಷ್ಟು ಅಮೌಂಟ್ ಕಟ್ಟಿದ್ದೀರಾ, హాస్పిటల్ కు ఎంత డబ్బును కట్టి ఉన్నారు, ಅದನ್ನ ಬರೀ. దాన్ని కూడా రాయండి. ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗ್ದಲ್ಲೇ ನೀವು ಎಷ್ಟು ಸಾರಿ ಗುಣವಾಗಿದ್ದೀರಾ ಅದನ್ನ ಬರೀ. హాస్పిటల్ వెళ్లకుండా ఎన్నిసార్లు మీరు స్వస్థపడి ఉన్నారో అది కూడా రాయండి. ನೀವು ಬರ್ಕೊಂಡು ಬರ್ಲೇಬೇಕು, మీరు రాసుకొని రావాల్సిన్నదే. ఓకేనా, ಇಷ್ಟು ಬರೀ, ఇంత రాయండి. ಅದಾದ ಮೇಲೆ అదైన తర్వాత ఇంపార్టెಂಟ್ ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్తాను. ನೀವು
మీరు ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ದೇವರಿಗೆ దేవునికి దేవునికి ಎಷ್ಟು ಹಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ఎంత డబ్బుని ఇచ్చి ఉన్నారు ಅದನ್ನ ಬರೀರಿ. దాన్ని కూడా రాయండి. ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿತ್ತಕ್ಕ, ఇంతవరకు బాగున్నదక్క, ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದೆ. ఇంత బాగా చెప్పావు. ಅದು ಲಾಸ್ಟ್ ಹೇಳಿದಲ್ಲ ಅದೇ ಚೆನ್ನಾಗಿಲ್ಲ. చివరిదిగా చెప్పిండేదే అది బాగలేదు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ಕರ್ತನು ప్రభు ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮಾಡಿದ್ದಾನೆ. మన జీవితంలో ఎన్నో కార్యం చేసి ఉన్నాడు. ಲಾಸ್ಟ್ ಕಾಲನ್ನು ಒಂದು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. లాస్ట్ కాలం ఒకటి ఇస్తూ ఉన్నాడు. ನನಗಾಗಿ నువ్వు నా కొరకు ಎಷ್ಟು ಕೊಟ್ಟಿದ್ದೀಯ, ఎంత ఇచ్చావు ಅದು ಬರೀಬೇಕು ದಯಮಾಡಿ. అది కూడా రాయాలి, దయచేసి రాయండి. ದೇವರು ಹೇಳಿದ್ದ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. దేవుడు చెప్పిందానే నేను చెప్తున్నాను. ನನ್ನ ಮಕ್ಕಳು ಅದನ್ನ ಬರ್ಕೊಂಡು ಬರ್ಬೇಕು. నా పిల్లలు దాన్ని రాసుకొని రావాలి. ನೀವು ಅದನ್ನ ಖಂಡಿತ ಬರ್ಕೊಂಡು ಬರ್ಬೇಕು. దాన్ని ఖచ్చితంగా మీరు రాసుకొని రావాలి. ದೇವರು ನಿಮ್ಮ ಕಣ್ಣನ್ನು ತೆರೆಯುವಂತನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మిమ్మల్ని ಆಮೇಲೆ కళ్ళకి హల్లెలూయా. ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಎಷ್ಟು ಹಣ ಹಾಕಿದ್ರಿ? ఆసుపత్రికి ఎంత డబ్బులు వేశారు? ಆದ್ರೆ ದೇವರು అయితే దేవుడు ಎಷ್ಟು ಸಲ ಸ್ವಸ್ಥಪಡಿಸಿದ್ದಾನೆ, ఎన్నిసార్లు స్వస్థపరిచి ఉన్నాడు. ಒಂದ್ ವೇಳೆ ನೀನು ಅದೇ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗಿದ್ರೆ ఒకవేళ ఆసుపత్రికి నువ్వు వెళ్ళి ఉంటే ಎಷ್ಟು ಹಣ ಆಗ್ತಿತ್ತು? ఎంత డబ్బు అయ్యేది? ಅದನ್ನು ಲೆಕ್ಕ ಹಾಕ್ಬೇಕು ನೀನು. దాన్ని కూడా లెక్క వేసుకోవాలి నువ్వు. ಅದಾದ್ಮೇಲೆ అదైన తర్వాత ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ನಿನ್ನ ಸಂಪಾದನೆ ಎಷ್ಟು? నీ సంపాదన ఎంత? ಎಷ್ಟು ಸಂಪಾದಿಸಿದೆ? ఎంత సంపాదించావు? ಒಂದು ದಿನದ ಕೂಲಿ ಎಷ್ಟು? ನೀನು ఒక రోజు కూలి ఎంత నీది? ಎಷ್ಟು ಒಂದು ದಿನದ ಕೂಲಿ? ఒక రోజు కూలి ఎంత? ಅದನ್ನ ಸಹ ನೀನು ಬರೆದಿರು. దాన్ని కూడా నువ్వు రాసి ఉంచాలి. ಒಂದು ದಿನದ ಕೂಲಿ ఒక రోజు కూలి ಮಿಸ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ మిస్ అవుతుంది అని చెప్పి ನೀನೇನ್ ಮಾಡ್ತೀಯ? నువ్వేం చేస్తావు? ಓಡಿ ಆ ಕೆಲಸನ ಮಾಡಿ ಮುಗಿಸ್ತೀಯ. పరిగెత్తుకొని వెళ్ళి ఆ పని చేసి ముగిస్తావు. ಆಮೇಲೆ ಒಂದು ದಿನ ವ್ಯಾಪಾರ ಹೋದ್ರೆ, ఒక రోజు వ్యాపారం ಒಂದು ದಿನ ವ್ಯಾಪಾರ ಹೋದ್ರೆ, ఒక రోజు వ్యాపారం పోతే ಏನಾಗುತ್ತೆ? ఏమవుతుంది? ನಮ್ಮ ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ಅನಿತಾ ಸಿಸ್ಟರ್ ಇದ್ದಾರೆ. ఆన్లైన్ లో అనిత సిస్టర్ ఉన్నారు. ಒಂದು ದಿನದ ವ್ಯಾಪಾರ ಹೋದ್ರೆ, ఒక రోజు వ్యాపారం పోతే ಎಷ್ಟು ನಷ್ಟ, ఎంత నష్టం ಅಲ್ವಾ? ಆ ಒಂದು ದಿನಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ఆ ఒక రోజు కొరకు ಹುಷಾರಿಲ್ಲಂದ್ರೂ ಓಡೋಗಿದ್ದೀನಿ ನಾನು. బాగా లేకున్నా కూడా నేను పరిగెత్తుకొని వెళ్ళి ఉంటున్నాను. ಯಾಕೆ? ఎందుకు? ಒಂದು ದಿನದ ಕೂಲಿ ఒక రోజు యొక్క కూలి ಮಿಸ್ ಆಗಿಬಿಡುತ್ತೆ, వెళ్ళిపోయేస్తుంది అని, ಅಲ್ವಾ? ಅದನ್ನೇ ಹಂಗೆ ಬರೋಣ. దాని ఆ విధంగానే వద్దాం. ಎಷ್ಟು ಭಾನುವಾರ, ఎన్ని ఆదివారాలు ನೀನು నువ్వు ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀಯ, మిస్ చేసుకొని ఉన్నావు. ಅದನ್ನ ಬರ್ಕೊಂಡು ಬರ್ಬೇಕು. దాన్ని కూడా రాసుకొని రావాలి. ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ನೀವು మీరు ಎಲ್ಲ ಬರ್ಕೊಂಡು ಬಂದು ఇవన్నీ రాసుకొని వచ్చి ಕೊನೆಗೆ చివరిగా ನನಗೆ ನೀವು ಪ್ರೈಸ್ ಕೊಡ್ಬೇಕು. నాకే మీరు ప్రైజ్ ఇవ్వాలి. ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకు తెలుసా? ವರ್ಷ ಪೂರ್ತಿ ನಾನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದೀನಿ. సంవత్సరం మొత్తంగా మీ మధ్యలో నేను సేవ చేసి ಆಮೇಲೆ ಹೇಳ್ರಿ ಹಲ್ಲೆಲೂಯಾ. ವರ್ಷ ಪೂರ್ತಿ ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ. సంవత్సరం మొత్తంగా మీ మధ్యలో నేను సేవ చేసి ಇನ್ನು ದಿನಗಳಿದೆ, ఇంకా రోజులు ఉన్నాయి. ಕರ್ತನ ಖಂಡಿತವಾಗಿ ನಾನು ನಡೆಸ್ತಾನೆ. ప్రభు ఖచ్చితంగా నన్ను నడిపిస్తాడు. ಇದನ್ನೆಲ್ಲ ನೀವು ಬರೀರಿ. దీనంతా కూడా మీరు రాయండి. ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತಂದ್ರೆ, ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే, ಇದೆಲ್ಲ ಬರೆಯೋದ್ರಿಂದ వీటన్నిటిని రాయడం వల్ల ನಾನು ಹೇಳ್ತಿರುವಂತದ್ದು నేను చెప్తూ ఉండేది ನಿಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನೇ ಎತ್ತಿ ತೋರಿಸೋದಕ್ಕಲ್ಲ, మీ తప్పులను ఎత్తి చూపించడానికి ದೇವರು దేవుడు ಈ 11 ತಿಂಗಳಿನಲ್ಲಿ 11 నెలలో ನಿನ್ನ ವಿಷಯದಲ್ಲಿ నీ విషయంలో ಎಷ್ಟು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ, ఎన్ని కార్యాలను జరిగించి ఉన్నాడు. ನೋಡ್ರಿ, చూడండి, ಈ ಲೋಕದಲ್ಲಿ ఈ లోకంలో ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ, పని చేస్తే, ಒಂದು ದಿನ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ, ఒక రోజు పని చేస్తే ಆ ಅಧಿಕಾರಿ ಕೂಲಿಯನ್ನ ಗೊತ್ತು ಮಾಡಿದ್ದಾನೆ ಅಂತಂದ್ರೆ, కూలిని నియమించి ఉన్నాడు అని అంటే, మీరు ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ಎಷ್ಟು ದಿನ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕಳೆದಿದ್ದೀರೋ, ఎన్ని రోజులైతే దేవుని సముఖంలో గడిపి ఉన్నారు, ಅದರ ಕೂಲಿಯನ್ನ దాని యొక్క కూలిని ಪರಲೋಕದ ತಂದೆಯು ಬರೆದಿಟ್ಟಿರ್ತಾನೆ. పరలోకపు తండ్రి కూడా ಪರಲೋಕದ ತಂದೆ ಬರೆದಿಟ್ಟಿರ್ತಾನೆ. పరలోకపు తండ్రి కూడా రాసి ఉంచి ఉంటారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ಲೋಕದ లోకపు ಅಧಿಕಾರಿಯೇ 8ನೇ ತಾರೀಕು ಬಂದ್ರೇನೆ, 8వ తారీఖు 1ನೇ ತಾರೀಕು ಬಂದ್ರೇನೆ 1వ తారీఖు వస్తే ಸಂಬಳವನ್ನು ಹಾಕ್ತಾನೆ ಅಂತಂದ್ರೆ, జీతాన్ని వేస్తాడు అని అంటే, ಪರಲೋಕದ ತಂದೆಯು ಹಾಗೆ పరలోకపు తండ్రి ಈ కూడా ವರ್ಷದಲ್ಲಿ సంవత్సరం ದೇವರಿಗಾಗಿ ಎಷ್ಟು ಸಮಯವನ್ನು ಕೊಟ್ಟಿದೆಯೋ, దేవుని కొరకు ఎంత సమయం ఇచ్చి ಆ ఉన్నావు, ಕೂಲಿಯನ್ನ ఆ కూలిని ಇಟ್ಕೊಳ್ಳೋದೇ ಇಲ್ಲ. ఆయన ఉంచుకోడు, ಅದನ್ನ ವಾಪಸ್ ಕೊಟ್ಟೇ ಬಿಡ್ತಾರೆ. వాపస్ ఆయన ఇచ్చేస్తాడు. ವರ್ಷದ ಕೊನೆಯಲ್ಲಿ సంవత్సరపు చివరిన ರೀಸ್ಟಾಕ್ ಎಲ್ಲ ಖಾಲಿ ಮಾಡ್ತಾರೆ ದೇವರು. రీస్టాక్ అన్ని కూడా ఖాళీ చేసేస్తాడు. ನಿನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ నీ పేరు మీద ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದಗಳನ್ನ రాయబడిన ప్రతి ఆశీర్వాదం ಆತನು ಕೊಟ್ಟು ಬಿಡುವ చేస్తాడు నీకు. ఆమేన్. ಆಮೇಲೆ ఆమేన్.